కూడా మరి వాళ్ళ వీరభక్తులో స్వామి భక్తులో ఏమో మొత్తానికైతే ఇంకా ఫైల్స్ తగలబెడతాం అయితే అవుతోంది కంటిన్యూగా. ఎట్లా చూడాలంటారు ఈ బరి తెగింపుని? అంటే మీరు ఇందాక నుంచి ఎలకలు ఎలకలు అంటున్నారు. ఇవి ఎలకలు కాదండి, పందికొక్కులు. ఓకే చాలా పెద్ద సైజులో ఉన్నాయి ఇవి. ఓకే. ఇవి ఎట్లా ఉన్నాయంటే ఇంకా ఇంకా సెక్రటేరియట్ లో ఇంకా వాళ్ళ హవానే నడుస్తున్నదన్న టాక్ అయితే ఒకటి ఉందండి. ఓకే. మొత్తం వాళ్ళకి సంబంధించిన మనుషులు వాళ్ళే మొత్తం కబ్జా పెట్టుకొని ఉన్నారు. ఇంకా వీళ్ళందరినీ ఏరేయటం అనేది అది ఇప్పుడు ఇమ్మీడియట్ గా చేయాల్సిన పని అండి, ప్రభుత్వం చేయాల్సిన పని. ఓకే. మీకు ఏంటి అంటే ఇక్కడ మీకు ఈ ఫైళ్లు తగలబెట్టడం ఇవన్నీ వీళ్ళు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా కానీ ఇక్కడ వీటి లింక్ ఫైల్స్ ఎక్కడొక్కడ ఉంటాయండి. ఉదాహరణకి పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఫైళ్లు తగలబెడితే దానికి సంబంధించిన లింక్ ఫైళ్లు ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ లో ఉంటాయి. అట్లా టూరిజంకి సంబంధించినవి ఉంటాయి. అందుకని వీళ్ళు ఎన్ని ఫైళ్లు తగలబెట్టినా కానీ వీళ్ళు చేసిన నేరాల నుంచి తప్పించుకోలేరు అనేది మాత్రం వాస్తవం అండి. వీళ్ళు తప్పించుకోవటం అనేది సాధ్యమయ్యే పని కాదు. ముఖ్యంగా ఈ రాజకీయ నాయకులు ఏమన్నా తప్పించుకుంటారేమో కానీ ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ మాత్రం దొరుకుతారండి. అంటే ఆఫీసర్ల దగ్గర ఇప్పటికే మనం చూసాం కదా, చాలా మంది ఇందాక గాది వెంకటేశ్వరరావు కూడా చెప్పారు, ప్రవీణ్ ప్రకాష్ నుంచి అందరూ వెళ్ళిపోతూ ఉన్నారు, ఇంకా దొరుకుతారు. మొత్తం అసలు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాగానే వచ్చిన కొత్తల్లో ఈ మద్యం అమ్మకాల విధానాన్ని మార్చాడు. విధానాన్ని మార్చిన కొత్తల్లోనే షాపులన్నీ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకి అప్పగించారు. కార్యకర్తలకు అప్పగిస్తే అక్కడ ఆ షాపులో వచ్చిన అంటే వసూలైన చిల్లర డబ్బులన్నీ కూడా మాయమైపోయినాయి. వాళ్ళు తీసుకొని ప్రభుత్వానికి కట్టలేదు. అప్పటి నుంచి కుంభకోణం జరుగుతూనే ఉన్నదండి. మొత్తం వాళ్ళందరూ వాళ్ళ మీద యాక్షన్ తీసుకోమని ఎవరన్నా చెబితే వాళ్ళందరూ మా పార్టీ కార్యకర్తలే వదిలే అన్నారు. అంటే అక్కడి నుంచి, అంటే ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో నుంచి కూడా ఇటువంటి నేరాలే జరుగుతూ వచ్చినాయి. అది చివరికి ఎంత స్థాయికి వెళ్ళింది అంటే మొత్తం ఫండ్స్